నీకు ఇవ్వాలనుకున్నవి నిర్ణయ కాలంలో దక్కుతాయి. నీకు దేవుడు ఇవ్వాలనుకున్న హెచ్చింపు తగిన కాలంలో చిక్కింది. అయినా దాని వైపు చూడద్దు. దేవుడిని ఎప్పుడు ఒకటి అడుగు, నేనెందుకు హెచ్చింపబడాలి ప్రభా? నేనెందుకు హెచ్చింపబడాలి? నా జీవితాన్ని దర్శించి వెలిగించి నన్ను విమోచించి నాకై ప్రాణం ఇచ్చి ప్రేమించి రక్షించిన నువ్వు హెచ్చింపబడాలి. నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, ఏ విధంగానైనా సరే నీ నామం మయపరచబడాలి. నీ నామం కీర్తించబడాలి. నీ నామం నన్ను బట్టి ప్రస్తుతించబడాలి, సన్నతించబడాలి. నీ నామాన్ని ఊరేగించుకుంటూ నా జీవితాన్ని ముగించుకోవాలి. నాకంతే చాలు. నాకే ఘనత గొప్ప నాకొద్దు. నవ్వేవాడు నవ్వినా, ఏడ్చేవాడు ఏడ్చినా అవేవి నాకు పట్టవు నాయన. నిన్ను మయంపరచుకోవటమే నా జీవిత లక్ష్యం అనే యథార్థ హృదయంతో ముందుకెళ్ళాం. ఆయన చూసుకుంటాడు. హెచ్చింపు నువ్వుగా నేనుగా